ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో మాకు తెలీదు, కానీ నువ్వు గౌతమ్కి నీ మనసులో ఉన్న మాటని తెలియజేయాలి. గౌతమ్తో నువ్వు జీవితాన్ని పంచుకోవడానికి రెడీగా ఉన్నావని తనకి నువ్వే చెప్పాలమ్మా. అప్పుడు గౌతమ్ అభిప్రాయం ఏంటో మేం తెలుసుకోవాలి. కానీ అంకుల్, ఆంటీ, ఇప్పుడు గౌతమ్ పరిస్థితి మీకు తెలుసు కదా. ఈ టైంలో తనకి నేను ఎలాగోలా చెప్పాలమ్మా. నీ పరిస్థితిని చూస్తూ వాయిదా వేస్తూ ఇలాగే పోతే తర్వాత ఇంకో సమస్య వచ్చి పడచ్చు, ఎవరికి తెలుసు. కానీ ఇప్పుడు గౌతమ్ సమస్యల్లో ఉన్నాడు మిథున. దానికి పరిష్కారం నీ తోడే. గౌతమ్కైనా గాయానికి మందు నీ నీడేనమ్మా. అక్కని కోల్పోయి నువ్విలా ఉండిపోవడం, తల్లిని కోల్పోయి విరాజ్, అటు ఆరాధ్య, భార్యని కోల్పోయి గౌతమ్, నలుగురు నాలుగు పువ్వుల్లా విడివిడిగా ఉన్నారమ్మా. ఇప్పుడు నువ్వు గౌతమ్ ఒకటైతే పిల్లలు మీతో కలుస్తారు. మీ నలుగురు ఒకే దారంలో ఒదిగి పూలదండలా పరిమళిస్తారు. అది జరగాలమ్మా. అందుకే నువ్వు గౌతమ్కి నీ మనసులో విషయం తెలియచేయాలి. లేదంటే గౌతమ్ ఎప్పటికీ తన మనసులో ఏముందో చెప్పడు. నువ్వు నీ మనసు విప్పావు కాబట్టే ఇలా మాట తీసుకున్నావు. మాట తప్పకూడదు మిథున, గుర్తుపెట్టుకో. వెంటనే చెప్పాలి. వెంటనే ఎలా అంటే చెప్పేది? నాకు కాస్త టైం ఇవ్వండి, నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి. ఇక్కడ ఇదేనండి మా ఇల్లు. ఓ, మీరే పని మీద వచ్చారో తెలీదు. నా వల్ల ఇవాళ మీ టైం అంతా వేస్ట్ అయింది. దుబాయ్ వెళ్లే ప్లాన్తో ఊరు నుండి వచ్చానండి. వీసా కోసం కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్దామని బయటకు వచ్చాను. అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఫోన్ లేదు, రేపు కలుస్తాను. కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యారా? ఇంకా లేదండి. నియర్ బై ఇంకేదైనా ఉందేమో చూద్దామని. అవసరం లేదు, మీ నెంబర్ చెప్పండి. మీ వాట్సాప్కి ఒక లొకేషన్ షేర్ చేశాను. రేపు ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్కి వచ్చేయండి. మీ పని ఈజీగా అయిపోయేలా నేను చేస్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? తెలిసిన వాళ్ళు కాదండి, నాకే కన్సల్టెన్సీ ఉంది. నేను చేసే పనే ఇది. విధి విచిత్రం చూసారా? మీరు కన్సల్టెన్సీ పర్సన్ని కలుద్దామని బయటకు వచ్చారు. అదే కన్సల్టెన్సీ పర్సన్ మీకు ఈ విధంగా పరిచయం అయ్యాడు. శ్రీమతి గారు